హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? దిస్ ఈ స్వప్న సిద్ధు. మై ఛానల్ ఈ స్వప్నలోకం 950. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళందరూ. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అండి, ఒక గివ్ అవే ఇస్తాను అని. ఆ వీడియోకి ఎక్కువ కామెంట్స్ ఏం రావలేదు, అంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరేం లేరు కదా, అందుకని ఫస్ట్ ఇంకా స్లిప్స్ రెడీ చేసుకున్నాను అనమాట. ఎంతమంది కామెంట్లు పెట్టారో ఇంకా నేను ట్యాబ్లో చూస్తున్నాను అనమాట. 8 or 9 మెంబర్స్ మాత్రమే చూసారనమాట, కామెంట్ చేశారు. ఇంకా వాళ్ళ నేమ్స్ అందరివి రాసేస్తే పని అయిపోతుంది కదా. ఎక్కువైతే నాకు తెలిసిన వాళ్ళే, ఒక్కరు మాత్రమే కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా తను. ఇంకా మిగతా వాళ్ళందరూ నాకు ర్యాండమ్గా తెలిసిన వాళ్ళే అనమాట. ఇంకా వాళ్ళ నేమ్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కామెంట్ పెట్టారు ఒకసారి చెక్ చేసేసుకొని వాళ్ళ నేమ్స్ రాసేద్దాం అనుకుంటున్నా. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎవరికి వస్తుంది, మనకు తెలిసిన వాళ్ళకి వచ్చినా తెలియని వాళ్ళకి వచ్చినా మనం గివ్ అవే ఇద్దాం అనుకున్నాం కదా, ఎవరికి వస్తుందని అదొక క్యూరియాసిటీ ఉంటుంది కదా. సేమ్ నాకు కూడా అలాగే అనమాట. ఇంకా అందుకని ఫస్టే స్లిప్స్ అన్నీ రెడీ చేసేసుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ నేను 10 మెంబర్స్ అనుకున్నా, కానీ ర్యాండమ్గా 2 టైమ్స్ పెట్టారనమాట కామెంట్స్. కానీ 9 మెంబర్సే లాస్ట్లో. ఇంకా స్లిప్స్లో అందరి నేమ్స్ రాసేసాను అనమాట. ఇంకా నేమ్స్ రాసేటప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే 9 మెంబర్సే ఉన్నారు. ఎంతమంది చూశారు అనే దానికంటే సరే చూసిన వాళ్ళైనా రెస్పాండ్ అయ్యారు కదా అని ఒక చిన్న హ్యాపీ అనమాట. అందరూ ఇంకా 9 మెంబర్స్ ఉన్నారనమాట. ఇంకా అందరు నేమ్స్ రాసేసాను అనమాట నేను. ఇంకా తొందరగా అందరు నేమ్స్ రాసేస్తున్నాను అనమాట. 9 మెంబర్స్, ఇంకా ఎక్కువ మంది అయితే చాలా కష్టం ఉండేదేమో, కానీ మనకు ఫస్ట్ టైం కదా గివ్ అవే ఇవ్వడం. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా స్లిప్స్ అన్నీ రాసేసి వేసినప్పుడు చిన్నగా అంటే ఎవరికి వస్తుంది ప్రతి ఒక్కరికి ఒక చిన్న టెన్షన్ ఉంటుంది కదా, ఎవరికి వస్తుందబ్బా ఎవరికి వస్తుందా అని. ఇంకా ఒకసారి కౌంటింగ్ చేసుకున్నా ఎంతమంది అని. మళ్ళీ 9 మెంబర్సే కదా, ఇంకెక్కువ ఉన్నారా. కామెంట్స్ మొత్తం 17 ఉన్నాయన్నమాట. డబల్ అయ్యేసరికి అలా ఉన్నాయన్నమాట. కానీ 9 మెంబర్స్ అయితే అందరూ పెట్టారు, వాళ్ళ నేమ్స్ అందరివి రాశారనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా ర్యాండమ్గా, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉన్నారా, ఎవరైనా మిస్ అయ్యారా, ఉన్న 9 మంది అయినా కరెక్ట్గా ఉన్నారా లేదా అని ఒక చిన్న డౌట్ అనమాట. ఇంకా స్లిప్స్ అన్నీ ఫోల్డ్ చేశాను. చూద్దాం ఎవరికి వస్తుంది. ఎవరు లక్కీ అష్టలక్ష్మి లాకెట్ ఎవరికి వస్తుందని నాకైతే పిచ్చి ఎగ్జైటింగ్గా ఉంది. మీకు కూడా ఉంది కదా. ఇంకా నేను ఎలాంటి వ్లాగ్స్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నేను ఈ లాస్ట్ వ్లాగ్కి అడిగిన దానికి 2-3 మాత్రం హలీం చేయండి అని అన్నారు. అది కూడా చేసి పెడదాం అనుకుంటున్నా. ఇంకా స్లిప్స్ వేసేస్తున్నా. మా అబ్బాయి ఉంటే అబ్బాయితోనే తీపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదండి, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. చాలాసేపు చూసి ఇంకా నేనే తీసా లక్కీ పర్సన్ ఎవరు అని. ఇంకా మీరు కూడా చూసేయండి ఆ లక్కీ పర్సన్ ఎవరో. ఎస్, టింకు. నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి నా ఫాలోవర్ అండి, మై బ్రదర్ అనమాట. ఇంతవరకు నేను చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, బట్ లైవ్కి ప్రతిదానికి కామెంట్ పెడతాడు, లైవ్లోకి వస్తాడు. నేను ఈ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ కామెంట్ చేస్తుంది కూడా తనే అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తనకే వస్తుందా అని. కానీ నేను ఇంతవరకు తనతో మాట్లాడలేదు, చూడలేదు. మోర్ దెన్ 6 months ఆఫ్ ట్రావెల్, కానీ ఎప్పుడు చూడలేదండి మేము. ఫుల్ ఫన్నీగా ఉంటాడు అనమాట. కానీ తను ఇప్పుడు రెస్పాండ్ అయ్యి తన నెంబరు తన అడ్రస్ ఇస్తాడన్న హోప్ నాకు లేదు. అందుకని సెకండ్ పర్సన్ని కూడా తీశాను అనమాట. సెకండ్ ఎవరు వచ్చారో చూసేయండి మీరు. ఇంకా అరవింద్ అనమాట, సౌజన్య అరవింద్ వ్లాగ్స్ ఉన్నారుగా, మన యూట్యూబర్ తను వాళ్ళు కూడా. అంటే ఆ టింకు కానీ 24 hours రెస్పాండ్ అవ్వకపోతే అరవింద్కి ఇద్దాము అని. నాకు నిజంగా కొంచెం కూడా టింకు మీద నమ్మకం లేదనమాట. అదేంటి మీరే డిసైడ్ అయిపోయి సెకండ్ గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నారా అంటే, లేదండి టింకు రెస్పాండ్ అవుతే ఫస్ట్ టింకుకే ఇస్తానన్నమాట. టింకు రెస్పాండ్ అవ్వకపోతే అరవింద్ వాళ్ళకి వెళ్తుంది. ఒకవేళ టింకు రెస్పాండ్ అయ్యారనుకోండి, అరవింద్ వాళ్ళకు కూడా సెకండ్ గివ్ అవే ఏదైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను.
బట్ నాకు నిజంగా కొంచెం కూడా హోప్ లేదు. బట్ ఇంకో నువ్వు ఈ వీడియో చూస్తే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా చిరస్వప్న అని, అందులో నన్ను ఫాలో చేసి మెసేజ్ చేసేసి నేను డీటెయిల్ తీసుకొని నీకు ఇది కొరియర్ చేసేస్తాను. నేను సీరియస్లీ ఇది నీకే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒకవేళ ఇంకా నువ్వు మిస్ అయితే అరవింద్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ టైం 2 స్లిప్స్తో ఫస్ట్ వీడియోకి నాకు ఇంత కన్ఫ్యూజ్ అయిపోయింది. మీరు కూడా అట్లా ఫీల్ అవుతురా? నేనైతే టింకుకు అనుకుంటున్నా, ఇంకా టింకు అవ్వకపోతే అరవింద్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ టింకు రెస్పాండ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి చిరస్వప్న అండి. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా కొత్త వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ గివ్అవే టింకుకే వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. టింకు ప్లీజ్ రెస్పాండ్ అవ్వు, లేకపోతే అరవింద్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మా ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో.